ఆర్ యూ డాక్టర్ గారు? హిందువుల యొక్క పవిత్ర గ్రంథం ఏదైనా ఉందా అంటే అది భగవద్గీత. భగవద్గీతలో గురించి చాలా వరకు ఇటు మీరు డాక్టర్ మాధవి గారు కానివ్వండి, ఇటు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి అక్కడ వచ్చేటువంటి పిల్లలకి కానివ్వండి, అలాగే ఇక్కడ ఐ థింక్ భగవద్గీత క్లాసెస్ కూడా డాక్టర్ మాధవి గారు కూడా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి యంగర్ జనరేషన్స్ కూడా చెప్పడం కానీ, ఎందుకని భగవద్గీతలో మనకి అంటే ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఆ యొక్క పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చెప్పాలి. మాధురి ఇక్కడ లోకల్గా భగవద్గీత టీచర్గా చాలా మంది కిడ్స్కి అండ్ వారు కూడా డాక్టర్, ఇంటర్నల్ డాక్టర్. సో భగవద్గీత దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి తరతరాలుగా తెలిసిందే. అది మనకి ఈ ఈ మోడర్న్ లైఫ్ ముందు ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క సమాజంలో, భారతదేశంలో జీర్ణించుకుపోయింది. అది ఎవరు వెళ్ళి ప్రవచించేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అలా నడుచుకునేవాళ్ళు. అది ఒకళ్ళు కూర్చుని ఒకటికి ఇచ్చేసేదానికంటే కూడా అది సమాజంలో అట్లా నడిచిపోయింది. అందుకని మన సామెతలు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనేది మాటల్లోనూ మన కల్చర్లోనూ ఉండిపోయింది. ఇప్పుడు మనకి కల్చర్లు మారినాయి. సో మోడర్న్ లైఫ్ వచ్చినందువల్ల సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈజీ. సో ఈ పవిత్ర గ్రంథము ఇది అంటే హ్యూమన్ సైకాలజీని బట్టి మన యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి. మన ఉనికి, మన అభ్యుదయము, మన యొక్క శాంతి, వీటన్నిటికి కూడా అన్నిటినీ మూలం చేసుకొని ఎలా ప్రవర్తిస్తే ఇన్నర్ శాంతి దొరుకుతుంది, సమాజానికి అభ్యుదయం దొరుకుతుంది అనేది అంత అద్భుతంగా ఒక 700 శ్లోకాల్లో ఆ యుద్ధ భూమిలో ఆయన భగవంతుడే దిగి వచ్చి చెప్పినప్పుడు ఇంకా దానికంటే ఇప్పుడు మనమంతా మనం మాత్రం దేవుడే దిగి వచ్చి ఇలా చెయ్యి అని చెప్పిన తర్వాత అంత చేతిలో పెట్టినప్పుడు అంతకంటే ఇంకా మనకి. అందుకని భగవద్గీత గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు, కానీ దాని యొక్క అర్థం జీర్ణించుకొని దాన్ని లైఫ్లో మలుచుకుంటే ఎవరికైనా కూడా ఎంత గొప్పగా, సో ఎలాంటి ఒత్తిడిలైనా కూడా మనం జయించవచ్చు, ఎలాంటి సందర్భాలైనా ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ అంటే ఇలా ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నటువంటి ఒక పాశ్చాత్య దేశంలో పెరుగుతున్నటువంటి పిల్లలకి ఎలా అంటే ఇంగ్లీష్లోనే బోధన జరుగుతుంది, పిల్లలకు ఎట్లా ఆస్వాదిస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారా? ఇక్కడ పిల్లలు చాలా ఆదరిస్తున్నారు. కొంతమంది ముందుగా మొదటగా దీనికంటూ కరికులం లాగా ఉందా? ఏదైనా కరికులం లాగా ఉంది. ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. మా పూజ గురువులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి సంకల్పం అది. ఆయన అంటే మహానుభావులకి ఏది చేస్తే ధర్మం నిలబడుతుంది అనేటువంటి అవగాహన ఉండడం వల్ల ఈ పరిస్థితుల్లో మిక్స్డ్ కల్చర్స్ పిల్లలకి ఒక ఇప్పుడు మనము ఇండియాలో పెరిగితే దట్స్ డిఫరెంట్, మనం పెరిగినప్పుడు డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఇండియాలో మారుతా ఉన్నాయి. ఆ మారే పరిస్థితుల్లో ఏది ఇంపార్టెంట్ అనేది ఆయన స్పెసిఫిక్గా మాకందరికీ భక్తులందరికీ చెప్పడం ఏమంటే, ఒక్క భగవద్గీత అది దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే అది మీరిచ్చే సంపద కంటే 1000 రెట్లు ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళకి పరిస్థితులు ఏ టైంలో వచ్చినా కూడా ధైర్యంగా నిలదొక్కుని వాళ్ళ పొటెన్షియల్ని రీచ్ అవ్వగలుగుతారు. ఒక ఏదైనా ఆపదలు వచ్చినప్పుడే కాదు, కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏమంటే మనకు ఒక పొటెన్షియల్. దేవుడు 10వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు, ప్రతి ఒక్కళ్ళలో నేను ఒక రూపంలో ఉంటాను. అది మన టాలెంట్ అనొచ్చు. ఆ సంపద దైవ సంపద. దాన్ని బట్టే దాన్ని మనం గుర్తించి దాన్ని మనం ఇంకొంచెం ఎలివేట్ చేసుకోగలం. చేసుకున్నప్పుడు మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక దీపంలాగా వెలిగి చుట్టూ వెలుగు చూపించగలుగుతాం. ఎప్పుడు
మనం నిలదొక్కు. అంతే అంతే. అది దానికి భగవద్గీత ఖచ్చితంగా చాలా అభ్యసించారా మొత్తం భగవద్గీత అంతా కూడా? నేను ఒక ఇంకా నడుస్తూ ఉంది, టీచర్స్ ట్రైనింగ్లో ఉన్నాను. ఓకే. మా గురువు గారు డాలస్ నుంచి అందరికీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక 70 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఓకే. మాకు క్లాసెస్ నడుస్తుంటాయి. ఓకే. అలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఓకే. భగవద్గీత అభ్యసించడం అనేది అది మెడిసిన్ కంటే చాలా కష్టము అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే చాలా లోతులు ఉన్నాయి. ఓకే. ఒకసారి చదివినప్పుడు ఒక అర్థం వచ్చినా కూడా రెండోసారి చదివినప్పుడు ఇంకో అర్థం. మరి డాక్టర్ గారు, అంటే మీరే ఇంత హైలీ ఇంటలెక్చువల్సే ఇలా చెప్తున్నారు కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా చాలా వరకు కొంత మానసిక పరిజ్ఞానం అనేది అవసరం అని చెప్తున్నారు కదా. సామాన్య మానవులకి భగవద్గీత గురించి చాలా చక్కగా, అంటే ఈజీగా, అంటే కొంతవరకు అర్థమయ్యేటువంటి, అంటే మామూలు పల్లె ప్రజానికానికి కానీ లేదా అన్ఎడ్యుకేటెడ్స్ కానీ వీళ్ళకి నిజంగా భగవద్గీత నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు కానివ్వండి, ఆ సంస్కృతంలో ఉన్నటువంటి విషయాలు కానీ చాలా వరకు సామాన్య ప్రజానికానికి కొంతవరకు అర్థం కావు. దాన్ని సులభమైన పద్ధతిలో చెప్పాలంటే అసలు మీ యొక్క సలహా ఏంటి? అంటే ఇప్పుడు అమ్మ అందరికీ అమ్మ. అవును. అలాగే అందుకనే అందరికీ భగవద్గీత అమ్మ. అంతే. ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఎంత చిన్నవాళ్ళైనా కూడా అమ్మ మాట్లాడగలుగుతుంది. అంతే. అవును. వాడు రాష్ట్రపతి అయినా ఎవరైనా కూడా అవును, అమ్మ దగ్గరికి వెళ్తే అంతే కదా. అంతే కదా. నరేంద్ర మోడీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అంతే కదా. అలాగా దాంట్లో ఉన్న గొప్పతనం ఏమంటే మన యొక్క దీన్ని బట్టి కాకుండా ఓకే అందరికీ అందుతుంది. ఓకే. ఏ స్థాయి వాళ్ళకి ఏ లెవెల్లో అందజేసేలాగా ఉంటుంది ఆ గ్రంథం. ఓకే కదా. అంతే అంతే. అంత గొప్ప గ్రంథము నా దృష్టిలో మాత్రము లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ స్థాయికి ఆ స్థాయి లెవెల్. ఇప్పుడు అమ్మ ఎవరికన్నా చెప్పింది అంటే, మనము 5వ తరగతిలో ఉన్నప్పుడు చెప్పిన మాట వేరు, నేను మెడిసిన్లో ఉన్నప్పుడు చెప్పిన మాట వేరు, నేను ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్గా ఉన్న మాట వేరు. కానీ అమ్మ సలహానే కదా. అంతే. చాలా బాగా చెప్పారు. అంటే అమ్మతో పోల్చడం అనేది నిజంగా అద్భుతం. గీతామాయి దానిపైన పాటలు కూడా రాశారు కదా. ఆవుతోటి పోల్చారు. అంటే ఆవు ఒక ఏదన్నా మీకు బాగా నచ్చిన శ్లోకం కానీ పద్యం కానీ ఏదన్నా? ఖచ్చితంగా చెప్తాను. ఆవు గురించి చెప్పండి. సర్వోపనిషతో గావహ అంటారు. అంటే దాన్ని ఎలా పోల్చారంటే, ఒక ఆవు అన్ని జీర్ణించుకొని, ఆవు అంటే వేదాలు, దాని నుంచి వచ్చే పాలు భగవద్గీత అని చెప్పారు. ఆవుని మనం పెంచుకుంటున్నాము అంటే పాలు తీసుకుంటాం కదా. అంతే. అది భగవద్గీత అంటే అది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అది శ్లోక రూపంలో కూడా ఉండింది. చాలా ఉన్నాయి. భగవద్గీత మొత్తం అంతాను ప్రతి ఒక్క శ్లోకంలో అడుగడుగున ఎంత మనకెంత వరకు ఉంటుందన్న దాన్ని బట్టి, మనం ఎంత స్వీకరించగలం దాన్ని బట్టి అంతవరకు అందజేస్తాం. అందుకే అమ్మతోటి కానీ ఆవుతోటి కానీ పోల్చాము. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కలాచన మా కర్మ ఫలభూతేషు మాతో సంగస్త్వ కర్మణి. అంటే నీవు చేసే పనుల మీద మాత్రమే నీకు అధికారం ఉంటుంది, రిజల్ట్ మీద ఉండదు కదా. అంతే. అది ఇప్పుడు భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇక్కడ మనకి ఈ భగవద్గీత క్లాసెస్ చాలా చక్కగా డాక్టర్ మాధురి గారు, తర్వాత మళ్ళీ ఇక్కడ చాలామంది గురువుల సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చెప్తా ఉన్నారు. ఇంకోటి డాలస్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము జరిగింది. ఐ థింక్ ఇప్పటివరకు నేనైతే ఒక 2 times చూశాను. గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు 10,000 మందికి పైగా ఐ థింక్ డాలాస్లోని ఒక స్టేడియంలో ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అసలు దానికి ఎలా? గురు పూర్ణిమ అప్పుడు స్వామీజీ యూజువల్గా డాలస్ వస్తారు. ఓకే. ఆ టైంలో అక్కడ మన భగవద్గీత పారాయణ. ఓకే. ఆ ఇయర్ అంతా కరికులం ద్వారా నేర్చుకున్న పిల్లలందరూ కూడా యుఎస్ నియర్ బై కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఒక సమర్పణ, గురు సమర్పణ, అదే నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ గురువుకి అందించడం. అంటే అందించడం కాకపోయినా
అంటే ఆయన అప్పచ చెప్పడం లాగా అంటే మేము ఇది నేర్చుకున్నాం అనేది గురువుగారి ఆ టైంలో సమక్షంలో అది ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఓకే. భగవద్గీత అంతకుముందు వాళ్ళందరూ అందరూ టీచర్స్ చెక్ చేసి వీళ్ళు పాస్ అయిన వాళ్ళని దాంట్లో కూర్చోబెడతారు. సో ఎలాంటి సంస్థలు ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని ఈ యొక్క పాశ్చాత్య దేశంలో ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలకు అందించాలన్నటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి సంస్థలు అయినా మనకి మీరు అన్నారు సేవాకి కూడా ఇక్కడ సేవా ఇంటర్నేషనల్ కూడా మీరు యాజ్ ప్రెసిడెంట్గానో వైస్ ప్రెసిడెంట్గానో ఐ థింక్ ఒక విభాగానికి పనిచేస్తున్నారని చెప్పారు. సో వారితో పాటుగా ఇంకా ఎలాంటి సంస్థలతో మీకు అనుబంధం ఉంది? నిజంగానే ఇక్కడ ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనకేంటంటే మన సంస్కృతి అంటేనే ఒక క్లాసికల్ డ్యాన్స్ కానీ కర్ణాటక సంగీతం కానివ్వండి, ఓకే, మన పండగలు కానివ్వండి, మన ప్రాంతంలో జరిగేటటువంటి పండగలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క సంస్కృతిలో భాగం. కాబట్టి వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు నేను అక్కడ పుట్టాను, ఇండియాలో పుట్టాను కాబట్టి భారతదేశంలో పుట్టాను, మీరు భారతదేశంలో పుట్టారు, అలానే ఇంకొక జనరేషన్ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా భారతదేశంలో పుట్టారు. ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలు దాదాపు అంటే ఇప్పుడు మనకి భారతదేశము మన తెలుగువారికి కానీ భారతీయులకి మొదటి స్థానంలో ఉంటే అమెరికా అనేది 2వ స్థానంలో ఉందని నేను అనుకుంటున్నాను. అంటే అంతమంది భారతీయులు చాలా వరకు ఉత్తర అమెరికాలో ఉన్నారు. ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్లోనే బోధన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పండుగలు వాటి మీద అవగాహన ఉంటుంది. ఇక్కడ స్కూళ్ళల్లో కూడా అదే జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏ విధమైనటువంటి ఈ యొక్క ఈ సనాతన ధర్మాన్ని మనం నిజంగా వ్యాపింప చేయాలి, వాళ్ళకి నేర్పించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా ఫ్యామిలీ, ఓకే, పేరెంట్స్, కుటుంబంలో జరగాలి ఫస్ట్. తల్లిదండ్రులు ఏది చేస్తారో అవే వాళ్ళు ఫాలో అవుతారు, అదే ప్రథమ గురువులు. అవును. అది అయిన తర్వాత ఆచరణ అంటే ఆ చెప్పేది పిల్లలకి కాకుండా అందరూ ఆచరిస్తే ఓకే దెన్ వాళ్ళు మంచి పునాది వేస్తున్నట్టు. ఓకే. ఆ ఆచరణ అనేది ఎలాగ చేయాలి అనేది మనకి ఈ పవిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఓకే. వాటిని చదివి మనము నేర్చుకుని మనం ఫాలో అవుతూ ఉంటే ఓకే విల్ బీ ఏబుల్ టు మెయింటైన్. ఓకే. ఆ రకంగా ఎవరిని కూర్చోబెట్టి నేర్పించలేము. ఓకే. మనం ఆచరిస్తూ ఇది మంచిది అని మనం చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చేయగలుగుతారు అనేది నా దృఢ సంకల్పం. ఎందుకంటే రైట్. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ తీసుకుంటే ఏ టాపిక్ మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ల్యాక్ కాదు. No, we have so much of information. A lot of people are getting confused with information too. వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది, యూట్యూబ్ ప్రపంచం ఉంది, అన్నీ ఉన్నాయి. అందువల్ల ఎవరైతే మంచి ఆ గైడెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఆచరించి వాళ్ళు చెప్తే దానికి ఉన్నటువంటి వాల్యూ వేరు. ఓకే. ఏదన్నా చదివి ఒక 10 నిమిషాల్లో చదివి ఇప్పుడు నా ఫీల్డ్ ఉంది పల్మనాలజీ, ఏఐని అడిగితే అది ఆస్మా గురించి చెప్తుంది, క్లియర్గా చెప్పగలదు. అవును. కానీ ఏఐకి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే కష్టం కదా. సో అలాగే ఐ థింక్ మాట కంటే కూడా విజ్డమ్ ఎప్పుడు కూడా యాక్షన్ మీద నడుస్తుంది. ఓకే. విజ్డమ్ దట్ ఈస్ యాక్టెడ్ అపాన్ ఇస్ ద క్యారెక్టర్. ఓకే. నెక్స్ట్ జనరేషన్ యొక్క క్యారెక్టర్ మీద మన సంస్కృతి నిలబడుతుంది. ఓకే, బాగా చెప్పారు. అంతే కదా. అంతే. ఇప్పుడు మన జనరేషను ఒక 20-30 ఇయర్స్ మెల్లగా మన యొక్క పవరు, మన యొక్క ఎబిలిటీస్ తగ్గిపోతా ఉన్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్ యొక్క క్యారెక్టర్ అంటే ఏంది? ఇన్నర్ విజ్డమ్ని వాళ్ళు బయట ఎక్స్టర్నల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఆ క్యారెక్టరు ఒక పర్సనే కాదు. ఇప్పుడు మనం అందరము ఒక హిందూ సమాజం అని, అది సమిష్టిగా దాన్ని ఎవరైతే ఎక్స్టర్నల్గా ఆచరించి ఇది క్యారెక్టరు అని ఉంటుందో అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పేషెంట్స్ మాకు వస్తారు, వచ్చి చాలామంది ఇండియన్ డాక్టర్స్నే రెఫర్ చేయమంటారు. ఐ లవ్ ఇండియన్ డాక్టర్స్, అమెరికన్స్. సో వచ్చి దే లైక్ ఇండియన్ డాక్టర్స్. అది ఎందువల్ల ఉంది? మన యొక్క
ఎవరైతే ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు అవును. వాళ్ళ యొక్క విజ్డమ్ని ఎక్స్టర్నల్గా రిప్రజెంట్ చేసి ఒక క్యారెక్టర్ రూపంలో ఆ పేషెంట్కి వాల్యూ ఇవ్వగలిగినారు. ఆ వాల్యూ అది పర్సీవ్డ్, రిసీవ్డ్ ఓకే. బై ద పేషెంట్స్. ఓకే. అందుకని వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంది. అదే ఇప్పుడు విజ్డమ్ కానీ నాలెడ్జ్ని కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఓన్లీ వే ఇస్ యాక్షన్. ఓకే. మాటలు చెప్తే సరిపోదు. అదే అవును. ఇప్పుడు మేమింత గొప్ప అనుకుంటే బట్ అది పని రూపంలో ఉండాలి. పని రూపంలో ఉండాలి. అది పని కూడా అది. అందుకనే దాన్నే భగవద్గీతలో కార్యము యజ్ఞం అవ్వాలి. ఓకే. కార్యం అనేది యజ్ఞం తలచినప్పుడే అది అప్పుడే అది అమృతం అవుతుంది అని చెప్తాడు. 3rd చాప్టర్లో భగవంతుడే చెప్తాడు, కార్యము అనేది నేను సెల్ఫిష్గా చేస్తుంటాను, యజ్ఞము అనేది 10 మందికి ఉపయోగపడుతూ భగవత్ అర్పితమైతే దాన్ని యజ్ఞం అంటారు. అంటే యజ్ఞం అంటే ఒక ఫైర్ పెట్టడం ఒకటి ఉంది, కానీ కర్మ ఎప్పుడు యజ్ఞం అవుతుంది, ఆ యజ్ఞం ఎక్కువయ్యి కర్మని యజ్ఞంగా మార్చగలిగేటువంటి క్యారెక్టర్ బిల్డప్ అయితే అది భగవద్గీత. అది కర్మయోగి. వాడు కర్మయోగి, చలించడు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన యొక్క సెల్ఫిష్నెస్కి ఇది అవ్వకుండా అందరికీ 10 మందికి కలిపి చేయగలిగేటువంటి స్వభావము మనము నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలిగితే అదే కదా మనం పూర్వీకులు చేసింది. ఇప్పుడు మనకున్న కష్టాలు ఒక రకమైన కష్టం, ఒక రజాకార్ మూమెంట్లో ఉన్నటువంటి కష్టాలు వాళ్ళకి వేరే కష్టాలు, అప్పుడు శివాజీ టైంలో వాళ్ళకి వేరే కష్టాలు. వాళ్ళందరూ అంతా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇంత హ్యాపీ. వాళ్ళ టైంలో ఎటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంతా? మన భగవద్గీత మన సంస్కృతి గురించే కదా. ఆ సంస్కృతి అంత పోరాడారు దాన్ని కాపాడడానికి కొరకే. అందుకనే నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా కూడా ఇటువంటి సంస్కారం, ఇటువంటి ధైర్యం, ఇటువంటి క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి మనం అందుకని ప్రతి ఒక్కళ్ళు దాని యొక్క అంటే ఊరికనే 10 శ్లోకాలు చెప్తే సరిపోదు. దాన్ని ఆచరణ ఎట్లా చేయాలనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ బిల్డింగ్ అట్లా చేయాలి. అది చేయగలిగితే ఎవరు ఆపలేరు. ఆ ప్రవాహము ఎవరు ఆపలేరు కాబట్టి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళ హృదయానికి కూడా చేరుతుంది కాబట్టి ఒక 1000 yearsగా జరుగుతున్న దాడుల్లో ఎలాగా నిలదొక్కగలిగినారు అంటే ఈ ప్రవాహం నడుస్తాం. అంతే. ఈ ప్రవాహాన్ని మనం కంటిన్యూ చేయగలిగితే మనము ఒక 1000 years బ్యాక్ పుట్టేటువంటి స్టూడెంట్ని మనం ఏం చేయలేము. మన చేతిలో మన దగ్గరలో ఉన్న స్టూడెంట్ని మనం చెప్పగలం. అది కరెక్ట్గా మనం ఆచరిస్తూ మనం చెప్పగలిగితే వాడికి నిలుస్తుంది. మనం ఆచరించకుండా వాడికి చెప్తే వాడు అదొక అనదర్ యూట్యూబ్ వీడియో లాగా అయిపోయి 10 రోజులయ్యాక అందరూ మర్చిపోతారు. అది మనం అందరం కలిసి సమిష్టిగా చేయగలిగితే అప్పుడు మాత్రమే నిలబడుతుందనేది స్వామీజీ సంకల్పం. ఆ సంకల్పంలోనే మేమంతా ఒక బటుల్ లాంటి ఒక పార్టిసిపెంట్. మాకు ఆ అదృష్టం వచ్చింది. ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క గైడెన్స్ వల్ల మేము లక్కీగా ఈ గీతా మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే ఇంత అద్భుతంగా మన యొక్క సనాతన ధర్మం భగవద్గీత గురించి కూడా ఇంత క్లుప్తంగా చెప్పారు. అలానే ఒక డాక్టర్గా అందులో ఇన్ని సర్టిఫికేషన్లు, ఇంత ఇటు స్లీప్ డాక్టర్గా, ఇటు పల్మనాలజిస్ట్, ఇంటర్వెన్షన్ స్పెషలిస్ట్గా ఇట్లా ఉండి కూడా మళ్ళీ మన యొక్క సంస్కృతి మీద కూడా ఇంత మీరు టైం పెడతారు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీ సమయాన్ని? అసలు హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ టైం అండ్ యువర్ హెల్త్? అందరికీ ఒకటే టైము, కానీ దేవుడి దయ వల్ల, మన గురువు యొక్క ఆదేశం వల్ల, మన భగవద్గీత దాని నుంచి వచ్చేటువంటి స్ఫూర్తి వల్ల, ప్లస్ నాన్నగారు, ఫాదరు, ఆయన కర్మయోగి ఆదర్శము, ఇవన్నీ కూడా వాళ్ళ ముందు నేను చేసే పని చాలా తక్కువ అనిపిస్తుంది. అందువల్ల ప్లస్ చేసిన పనికి తృప్తి, అంటే నా కోసం కాదు, దేవుడు చేయిస్తున్నాడు,
ఆయన ఇచ్చిండేది మనం స్పెషల్గా మీరు పనిచేస్తున్నారు. పనిచేస్తున్నాం అంతే. మెయిన్గా ఏమంటే అది ఉన్నంతసేపు నాకు బాగా ధైర్యం ఉంటుంది. నేను ఎప్పుడన్నా కొంచెము బెంగపడ్డాను, బాధపడ్డాను, ఓకే, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే చదువుతా. నేను ఆ ఒరిజినల్ దాన్ని మనసులో పెట్టుకోలేదు అనేది అర్థం. ఓకే, ఒక్కసారి అది మనసులోకి వచ్చి అది స్థూలంగా నిలబడింది అంటే ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అది నా అద్భుతంగా చెప్పారు. అలానే డాక్టర్ గారు ఇంకోటి, మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా అద్భుతం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సంస్థలకి, మన ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని సంస్థలకి, అంటే ఇటు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏది తీసుకున్నా కూడా అన్ని సంస్థలకు కూడా మీ వంతుగా ఆర్థికంగా కూడా సహాయాన్ని అందిస్తూ మన సంస్కృతిని కూడా కాపాడుతున్నాడు. దాంట్లో ఎట్లా మీకు ఈ తెలుగు సంస్థలు కానీ మన ఇండియన్ సంస్థలు చేస్తున్నటువంటి సేవల గురించి మీ యొక్క ఆలోచన ఏంటి? శంకర నేత్రాలయ, ఓకే, సేవా ఇంటర్నేషనల్ వాటికి మంచి పేరు ఉంది. ఓకే, వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఇద్దరము కూడా బాగా మాకు మంచి అవగాహన ఉంది. మాదిరి వచ్చేసి శంకర నేత్రాలయ బోర్డు మెంబర్గా చేస్తూ ఉంది. ఓకే, సో ప్రతి వారము ఆ శంకర నేత్రాలయ ద్వారా ఒక 10 రోజుల క్యాంపు మేసు అని కానీ మొబైల్ ఐ సర్జరీ యూనిట్స్ అని చెప్పి మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది. 2024లో అమ్మ చనిపోతే అమ్మ సంవత్సరికం అప్పుడు నేత్రదానం అని చెప్పి దశదానాలు చేస్తూ సరే నేత్రదానం కూడా చేద్దామని పార్టిసిపేటెడ్. ఒక 120 సర్జరీస్, ఒక 1000 పేషెంట్స్ని ఎవాల్యుయేట్ చేయడము 10 రోజులు అది నడిచింది. ఆమెకి ఆ ఆత్మతృప్తి కలగాలి అంటే మేము ఇటువంటి పనులు చేస్తేనే ఆత్మతృప్తి కలుగుతుంది అనేటువంటి సంతోషం మాత్రం. సో అలాగే మళ్ళీ ఈ మార్చ్ 21 నుంచి 29 వరకు మా ఆత్మకూరులో మళ్ళీ ఒక శంకర నేత్రాలయ ఐ క్యాంపు మేము స్పాన్సర్ చేస్తున్నాము. ఆ అదృష్టం కలిగింది. సో అలాగే ఇంకా సేవా ఇంటర్నేషనల్లో ఒక అడ్వైజర్ రోల్గా మెయిన్గా కోవిడ్ టైంలో ఇక్కడ నుంచి సేవా ఇంటర్నేషనల్ ఒక $40 మిలియన్ రైజ్ చేసి డిఫరెంట్ వాటిని ఒక ఎక్విప్మెంట్ రూపంలో ఇండియాకి పంపించడం జరిగింది. ఓకే, నేను పల్మనాలజిస్ట్గా సిలిండర్స్ లాంటివి మల్టిపుల్ థింగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ చాలా పంపించారు. నాట్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్. అది ప్లగ్ చేస్తే ఆక్సిజన్ ఎయిర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇండియాలో. అది చాలా పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని ఉండే వాళ్ళందరూ వాలంటీర్స్ ఇక్కడంతా కలిసి ఎట్లాగా చేయాలి, ఒక 100 సెంటర్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి ఆక్సిజన్ అక్కడ ప్రొడ్యూస్ చేసి సిలిండర్స్ ద్వారా పేషెంట్స్కి కానీ హాస్పిటల్స్ కానీ పంపించడానికి కానీ ఆక్సిజన్ది కానీ మల్టిపుల్ థింగ్స్ ఆ టైంలో మాస్కులు కలెక్ట్ చేయడము, ఎక్విప్మెంట్ కలెక్ట్ చేయడము, ఒక్క ఇండియాకే కాదు చాలా కంట్రీస్కి ఇక్కడ సేవా ఇంటర్నేషనల్ ద్వారా పంపించడం జరిగింది. లక్కీగా సేవా ఇంటర్నేషనల్ ఒక మంచి సంస్థ. దాని యొక్క వచ్చే మనీ అంతా కూడా 99% ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ బ్యాక్ టు ద నీడ్ సొసైటీకి. వెరాస్ ఇప్పుడు అంటే కంపారిజన్ చేస్తే రెడ్ క్రాస్లో ఓన్లీ 40% కోసం. అందుకని ఇట్ బికేమ్ ఎందుకంటే సేవా ఇంటర్నేషనల్ కంప్లీట్లీ వాలంటీర్. దాని నుంచి ఒకళ్ళకి ఎంప్లాయిడ్గా ఒక శాలరీ వెళ్ళడం ఉండదు. రెడ్ క్రాస్ అంటే అది ఆర్గనైజేషన్, దానికి శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఓవర్ హెడ్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో అలాగే అంటే సిమిలర్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా సేవా ఇంటర్నేషనల్ వాజ్ ఏబుల్ టు డూ ఏ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హ్యూమెన్ యాక్టివిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వేరే ఇక్కడ నియర్ బై కరేబియన్ కంట్రీస్కి, గయానా కానీ లేకపోతే మల్టిపుల్ ఏరియాస్లో ఎక్కడ డిజాస్టర్ రిలీఫ్ అవసరం పడినా కూడా నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని కంట్రీస్కి కూడా అక్కడ లోకల్గా ఎవరో ఒకరిని కనుక్కొని వాళ్ళకి ఏవో అవసరమో చూసి వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, ఈ డిజాస్టర్ రిలీఫ్ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఏవైతే పంపించడము, లేకపోతే మెటీరియల్ సపోర్ట్ కానీ లేదంటే లాజిస్టిక్ సపోర్ట్ కానీ ఆ రకంగా సేవా ఇంటర్నేషనల్ కూడా ఆ రెండు కూడా మాకు చాలా క్లోజ్. అంటే నేను సేవా ఇంటర్నేషనల్లో ఇక్కడ లోకల్ చాప్టర్కి వైస్ ప్రెసిడెంట్గా చేశాను.
తర్వాత ఈ అడ్వైజరీ రోల్లో ఈ కోవిడ్ వచ్చినప్పుడు వాస్ లక్కీ టు బీ ఏబుల్ టు అందరూ మనీ డొనేట్ చేస్తే దాన్ని ఏ రకంగా అక్కడ లోకల్గా ఉపయోగపడుతుందనే దాంట్లో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే అడ్వైజరీ రోల్లో ఉన్నాను. అందువల్ల సాటిస్ఫాక్షన్ ఉంది. దానివల్ల మేము మంచిగా అప్పుడు ఇండియా ఓపెన్ చేసింది, ఈ ఎక్విప్మెంట్ అంతా పంపించగలరు కస్టమ్స్ ప్రాబ్లం లేకుండా. అంటే మల్టిపుల్ సిప్యాప్ మిషన్స్, బైప్యాప్ మిషన్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా ఈ వచ్చిన మనీ నుంచి పర్చేస్ చేసి వేరియస్ హాస్పిటల్స్కి అక్కడ పంపించడం జరిగింది. పల్స్ ఆక్సిమీటర్స్ కానీ, సో మాస్కులు, ఎక్విప్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా అద్భుతంగా, అంటే శంకరనేత్రాలయంతో కూడా నాకు కూడా, అంటే బాలగారితో, నీలిమ గారితో పనిచేస్తూ ఉన్నాను యాజ్ అ వాలంటీర్ ఇక్కడ కూడా. సో శంకరనేత్రాల డూయింగ్ అన్ అమేజింగ్ అండ్ కమెండబుల్ జాబ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి, అమ్మ నాన్న ఇచ్చినటువంటి జ్ఞానం కానీ, గురువుల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ యు ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. వాట్ ఎవర్ దిస్ నేచర్, వాట్ ఎవర్ యు అక్వైర్డ్ ఫ్రమ్ ఈ కంట్రీలో వచ్చిన నాలెడ్జ్ కానీ, అదంతా కూడా మళ్ళీ మీరు ఎక్కడైతే పుట్టినటువంటి ప్రాంతం కానీ, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే నీడీ పీపుల్కి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చాలా చక్కగా మీ యొక్క లైఫ్ జర్నీ కొనసాగిస్తూ ఉన్నారు. అట్లానే ఒకసారి డాక్టర్ గారు ఫ్యామిలీ గురించి, మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? డాక్టర్ మాధురి గారు కూడా ఐ థింక్ డాక్టర్గా యాజ్ ఫ్యామిలీ మెడిసిన్. మాధురి వచ్చేసి వరంగల్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసింది. ఓకే. అది అయిన తర్వాత హౌస్ సర్జన్సీ అయిపోయాక మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను చేసిన రెసిడెన్సీ ప్రోగ్రాంలోనే తను కూడా ఇంటర్నల్ మెడిసిన్ చేసింది. ఓకే. తర్వాత మాకు 3 పిల్లలు. ఫస్ట్ సుమేద్, తను మాస్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్సెస్లో చేసి ఇప్పుడు న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాడు. రెండో పాప జార్జియా టెక్లో కంప్యూటేషనల్ మీడియా చేస్తుంది. మూడో పాప ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంది, కొలంబియా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చేస్తుంది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇంకోటి డాక్టర్ గారు, అయినా మీరు మీ ఫాదర్స్ టోటల్ 10 మంది, అంటే 12 మంది వాళ్ళు అన్నదమ్ములు కదా? అందులో 5 మాత్రమే బతికారు. 5. సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నిజంగా ఇప్పుడు ఒక్కరిని పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ గారు. అట్లాంటిది 12 మంది. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు, మా అత్తమ్మలంతా కలిసి 9 మంది. అప్పుడు అంత పెద్ద సంతానం, అప్పుడు వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యంగా ఎంత హ్యాపీగా, అసలు ఒకరికొకరు ఎంత ప్రేమ ఆప్యాయతతో చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు ఒకరిద్దరికి పుట్టగానే నిజంగా అదే భారంగా భావిస్తున్నారు. దాని గురించి మీ యొక్క స్పందన? పల్లె ఆ వాతావరణం ఎలా ఉండేదంటే పిల్లలు కూడా అందరూ ఒకటే రకమైన ఇదిలో ఉండేవారు కాబట్టి గ్రామమే పెంచేది. గ్రామము ఒక తల్లిలాగా పెంచేది. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు అంటే ఎప్పుడో ఒకప్పుడు నెక్స్ట్ డే కల్లాగా తెలిసి కరెక్ట్ చేస్తారు. సో అది ఇప్పుడు కరెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. అందుకని మొత్తం అందరూ కలిసి సమిష్టిగా అందరినీ చూసుకునేవారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా చూసుకునేవారు. అందరూ కలిసి చేసుకునేవారు. మీరు అన్నట్టు ఆప్యాయతలు ఎక్కువ ఉండేవి. ఆ ఆప్యాయత ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈ కల్చర్స్ వచ్చేసి కొంచెము, అంటే మనం అందరం సపరేషన్ ఒక ఇండివిజువల్ సెల్స్ అయిపోయాయి. కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింది. అంటే దెబ్బతినడం అంటే కూడా ఆ రకంగా ఆలోచిస్తే అనుబంధాలు, ఒకరికొకరు ప్రేమ పంచుకోవడం కానీ, ఒకరికి ఉన్నటువంటి ఇబ్బందులను ఇంకొకరు పంచుకొని దాన్ని చేసుకోవడం కానీ, ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. సమిష్టిగా కమ్యూనిటీగా కలిసి పెరగడం అనేది తగ్గింది. దాంట్లో ఐ థింక్ పెరుగుట తరుగుట కొరకే అన్నట్టు ఐ థింక్ ఇది స్వింగ్ లాగా అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే కరెక్షన్ ఇస్ న్యాచురల్, అది పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సో అది అవసరాలను బట్టి అటు ఇటు స్వింగ్ అవుతూ ఉంటుంది. మనకి ఒక అదృష్టంగా ఐటీ ఫీల్డ్ వచ్చింది. ఇంకొక రకంగా ఐటీ ఫీల్డ్ రావడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపాదించడం వల్ల దానివల్ల వచ్చే బాధలు వచ్చాయి. సో అందుకని ఒక్క ఫ్యాక్టరే కాకుండా ఇలాగ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. ఎంత చేయాలనుకున్నా కూడా ఇప్పుడు అమెరికా రావడం అంటే ఈజీ కాదు. చాలామంది అమెరికా వచ్చారు. సో కానీ ఐ థింక్ మూలాలు మర్చిపోకుండా ఎక్కడున్నా కూడా, కళ్ళున్నా 10 మంది ఉన్నా కూడా
ఆ ప్రిన్సిపల్ని మర్చిపోకుండా, వాల్యూస్ని మర్చిపోకుండా, ఇది మనది మన నుంచి కాదు, ఇది ఒక పరంపర, అదేంటి తరంగిణి, అంతలే ఒక పారపర్యంగా అట్లా ప్రవాహం అది. ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తు తెచ్చుకొని, అంటే ఇప్పుడు ఒక 100 years ముందు, మనకి 100 తరాల ముందు ఆలోచిస్తే వాళ్ళు చేసిన పని వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. అంతే అంతే అంతే. ఒక్కళ్ళు ఒక తప్పు చేసినా కూడా మనం ఇక్కడ ఉండేవాళ్ళం, రైట్? సో ఇది కూడా పరంపర. మన తర్వాత ఒక 10 generations వస్తాయనుకోండి, వాళ్ళు కూడా మనం చేసిన పని బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటుంది, కర్మ సిద్ధాంతం, అంతే కదా. అందుకని ఆ రకంగా చూస్తే ఐ థింక్ మనము మనల్ని ఇండివిజువల్గా, ఫ్యామిలీని రక్షించుకుంటూ, కమ్యూనిటీని కాపాడుకుంటూ, ఈ వాల్యూస్ని ఒక ఫ్లో లాగా మన నుంచి నెక్స్ట్ దానికి పంపించాలి. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు చాలా చాలా మంచి మంచి విషయాలు, అంటే ఇటు ఒక డాక్టర్గా మీ యొక్క వృత్తిని కొనసాగిస్తూ, ఒక ఫాదర్గా మీ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ, అట్లానే మనకి ఈ సనాతన ధర్మాన్ని కూడా మనకి ఒక సంస్కృతిలో భాగము కాబట్టి అది కూడా తప్పకుండా మనకు, అంటే ముందు తరాలకి కూడా తప్పకుండా అది అందాలన్నటువంటిది ఒక సంకల్పాన్ని కూడా మీరు పెట్టుకొని దానికి కూడా సమయాన్ని వెచ్చిస్తూ, ఒక డాక్టర్గా, ఒక సనాతన ధర్మంగా, ఒక స్పిరిచువలిస్ట్గా, ఒక సేవా తత్వంతో కూడా సంస్థలతో కూడా పనిచేస్తూ మీ యొక్క సేవలన్నీ కూడా ఇలాగే కొనసాగాలని చెప్పేసి భగవంతుడు కూడా మీకు మంచి ఆయురారోగ్యాలని అందిస్తూ, ఇంకా ఈ యొక్క సమాజాన్ని చాలా స్వచ్ఛతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అగైన్. మీ యొక్క పల్లెవెన్నెల ప్రేక్షకులందరికీ కూడా చాలా మీ తరఫున ధన్యవాదాలు. ఇటువంటి నాకు తెలిసిన విషయాన్ని చెప్పగలిగేటువంటి ఒక మీడియంని అందించినందుకు ఏమైనా తప్పులు జరిగింటే మన్నించాలి. బట్ థ్యాంక్ యూ అగైన్ జనార్దన్ గారు. యువర్ వెల్కమ్ డాక్టర్. మీరు యూత్కి ఇచ్చేటువంటి ఏదైనా ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి సందేశం ఇప్పుడున్నటువంటి ఈ తరానికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఫైనల్ మెసేజ్ టు ద యూత్ ఇస్ అప్ అండ్ డౌన్ ఇస్ న్యాచురల్. వీటిల్లో ఒక టేక్ ఏ ప్రిన్సిపల్స్ నెవర్ ఫాల్. పీపుల్ ఫాల్ బట్ ప్రిన్సిపల్ నెవర్ ఫాల్. ప్రిన్సిపల్స్ని ఫాలో అయితే వాటిని పట్టుకున్నంత వరకు మీరు పెరుగుతూనే ఉంటారు. వాటిని వదిలేస్తేనే మనం ఎప్పుడు పడిపోతాం. ఎటువంటి ప్రిన్సిపల్స్ని పట్టుకోవడం వల్ల మన పూర్వీకులు కానీ ఎవరైనా కూడా గొప్పతనానికి వచ్చారో, మనం కూడా అటువంటి ప్రిన్సిపల్స్ని పట్టుకొని మనతోటి అందరూ అభివృద్ధిలో ఉండేలాగా ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి. సో అందుకని మీ యువతకి మీ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ మీదనే మన యొక్క సంస్కృతి కానీ, దేశం కానీ, ప్రజలు కానీ అందరి యొక్క పురోగతి దానిపైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని నేర్చుకొని ఆచరణలో పెట్టి ఒక అద్భుతమైన ఈ ప్రవాహాన్ని కంటిన్యూ చేస్తారని, మన యొక్క మంచి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలుసుకొని ఆచరణలో పెట్టి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. Please watch, subscribe and like Palle Vennela. Please subscribe Palle Vennela channel. Please watch and subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Please watch, like and subscribe to Palle Vennela. Please watch, like and subscribe Palle Vennela channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకేనా?